కారణం ఏదైనా మీరు నిజం దాయటం తప్పేనమ్మా. నిష్ఠూరమైన నిజం చెప్పుండాల్సింది. నిర్ణయం నాకే వదిలేసి ఉండాల్సింది. అబద్ధం చెప్పారు. నా సంతోషం కోసం అబద్ధం చెప్పారు. బన్నీని సంతోషపెట్టడానికి నువ్విప్పటి వరకు అబద్ధం చెప్పలేదా వసు? వాళ్ళ నాన్న పంపించాడని అబద్ధం చెప్పి బన్నీకి వాడు కోరిన గిఫ్ట్లు ఇచ్చావు. అబద్ధం చెప్పే కదా బన్నీని సంతోషపెడుతూ వచ్చావు. అది వేరే, ఇది వేరే అమ్మా. నీకు బన్నీ ఎలాగో మాకు నువ్వు అలాగేనమ్మా. అబద్ధాలతో నువ్వు బన్నీని సంతోషపెట్టావు. అలాగే నీ సంతోషం కోసం మేం అబద్ధం చెప్పామమ్మా, అంతే. అంటే నా సంతోషం కోసం మీరు కష్టపడాలా? నా కోసం మీరు బాధపడాలా? పిల్లల సంతోషం కంటే పెద్దవాళ్ళకి కావాల్సిందేముంటుంది వసు? పిల్లల సంతోషం కోసం పెద్దలు ఎన్నో చేయాల్సి వస్తుంది. ఓ బిడ్డ తల్లిగా నీకు ఆ విషయం బాగా తెలుసు. మేము మా బిడ్డ సంతోషాన్ని కోరుకుంటున్నాం. అర్థం చేసుకో వసు. బన్నీకి అబద్ధం చెప్పి నేను కోల్పోయింది ఏమీ లేదమ్మా. కానీ మీరు దాచిన నిజంతో ఏం పోగొట్టుకుంటున్నారో మీకు అర్థం కావడం లేదు. చూడమ్మా, 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయమంటారు కదా. నీ పెళ్లి కోసం మేం ఆడింది ఈ ఒక్క అబద్ధమేనమ్మా. ఒక్క అబద్ధమైనా 100 అబద్ధాలైనా నా దగ్గర ఎందుకు దాయాలి నాన్న? నన్ను ఎందుకు బాధ పెట్టాలి? మీరెందుకు బాధపడాలి? చెప్పు నాన్న, చెప్పు. సరే వసు, మేం చేసింది తప్పే. అందుకు మమ్మల్ని క్షమించు. కావాలంటే ఏ శిక్ష అయినా విధించు. అమ్మా, నేను శిక్ష వేయడం ఏంటమ్మా? నా సంతోషం కోసం మీరు శిక్ష వేసుకున్నారు. నేను ఆలోచిస్తుంది మీ గురించమ్మా. మీరు కష్టపడకూడదనే నా బాధ. మేం ఆలోచించింది కూడా నీ గురించే వసు. నువ్వు కష్టపడకూడదు, బన్నీ నువ్వు సంతోషంగా ఉండాలి. అందుకే నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టాం. మేం చెప్పకుండానే ఆ దేవుడి దయ వల్ల నువ్వే నిజం తెలుసుకున్నావు. ఇక మన మధ్య ఇంకే దాపరికాలు లేవు. అవును వసు, ఇక మన మధ్య ఏ రహస్యాలు లేవు. జరిగింది మర్చిపో. మేము ఆడిన అబద్ధం నిన్ను సంతోషపెట్టేదే తప్ప బాధ పెట్టేది కాదు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా మేమున్నాం. నువ్వు ఎవరితోనూ మాట పడాల్సిన అవసరం లేకుండా చేస్తాం. నీకు అండగా ఉంటాం వసు. మీకు అండగా ఉండాల్సిన ఆస్తిని నా కోసం అమ్మేశారు. నాకు అండగా ఉంటానంటున్నారు. ఏమనాలి మిమ్మల్ని? ఎలా అర్థం చేసుకోవాలి మీ త్యాగాన్ని? పిచ్చి పిల్ల, ఈ మాత్రానికే కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? అలా ఏడవచ్చా? అమ్మా, నేను నీతో మాట్లాడను.
అప్పగింతల కార్యక్రమానికి ఇంకా చాలా టైం ఉంది. అప్పుడే వాటేసుకుని ఏడుస్తున్నారేంటి? అదేం లేదమ్మా. నాకు అర్థమైంది పిన్ని గారు, నేను ఆడపిల్లనే. నా పెళ్ళవుతుంటే మా అమ్మా నాన్నలు ఒక పక్క సంతోషపడ్డం, ఇంకో పక్క బాధపడ్డం నేను చూశాను. ఆడపిల్లను కన్న తల్లిదండ్రులకు ఇవి తప్పవు కదమ్మా. కానీ మీరు కనని మీ కూతురి కోసం మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అదే మీ గొప్పతనం. కంటేనే కూతురు అక్క. వీళ్ళు నాకు అమ్మ నాన్నలు కాదు, దేవుళ్ళు. తప్పైపోయింది చెల్లెమ్మా, ఇంకెప్పుడు అలా అనను. పసుపు రాసే కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు. కాసేపు అయ్యాక వచ్చి తీసుకెళ్తాను. రెడీగా ఉండు. ఆ పువ్వులు ఇలా తీసుకురండి, ఇలా పెట్టండి అమ్మా. సామాన్లను తీసుకొచ్చేసారా? అక్కడ పక్కన పెట్టండి. సరే అండి. ఆ పువ్వులని శబ్దాన్ని సరిగ్గా అలాగేనండి. అవి అక్కడ పెట్టండి. ఏంటి నువ్వు చెప్పేది? అవును పెంకి, మాకు బంధువులు లేకపోయినా మీకు మీ బంధువులకు మీ స్థాయిలోనే కట్న కానుకలు సమర్పించాం కదండి. ఏ లోటు చేయలేదు కదా. అమ్మా నాన్న నా దగ్గర అంత పెద్ద నిజం దాచిపెట్టారు. నిజం దాచిపెట్టామని బాధగా ఉండేది. వసుని చూసినప్పుడల్లా గుండె బరువెక్కేది. ఆ కారణంగానే నేను వసుకు నిజం చెప్పలేకపోయాను సుశీల. ఇప్పుడు మనసు తేలిగ్గా ఉంది, భారం దిగినట్టుగా ఉంది. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు వసు? బాధగా ఉందే, కోపంగానూ ఉంది. కానీ ఇప్పుడేం చేయను, అంతా అయిపోయింది. నా చేతుల్లో ఏమీ లేదు. వసుకి ముందే చెప్పుంటే ఈ గొడవ ఉండేది కాదండి. తను విడాకులు తీసుకోలేదు, విధవరాలు అని వసుని మనం మొదట్నుంచి ప్రిపేర్ చేసి ఉండాల్సింది. అప్పుడు ఈ పెళ్లి జరిగేదే కాదు సుశీల. వసు సస్యమిరా ఒప్పుకునేది కాదు. ఇప్పుడు తెలియడమే మంచిదయింది. వసు కూడా మనల్ని అర్థం చేసుకుంది. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? చేయడానికి ఏముందే, నా సంతోషం కోసం అమ్మా నాన్న తనకున్న ఏకైక ఆధారం నర్సరీని అమ్మేశారు. కట్న కానుకలు లాంఛనాలు తీసుకొచ్చారు. ఇందాకే నాకు ఈ నిజం తెలిసింది. ముందే చెప్తే నర్సరీని అమ్మనివ్వనని నా దగ్గర అమ్మా నాన్న ఈ నిజం దాచిపెట్టారు. నేను నిలదీస్తే ఏమీ జరగనట్టు మామూలుగా ఉన్నారు. ఇంకే చెడు జరగదండి. ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరగబోతోంది. మనం తెచ్చిన కట్న కానుకలకి జయంతి గారు సంతృప్తిగా ఉన్నారు. అవును సుశీల, బంధువులు లేరన్న కొరత తప్ప మిగతా ఏ విషయంలోనూ మనం లోటు చేయలేదు. నాకే లోటు రాకూడదని వాళ్ళ సర్వస్వాన్ని దానం చేశారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉన్నదంతా నాకే ఇచ్చేశారు. రేపటి నుంచి వాళ్ళు ఎలా బతుకుతారు, ఏం పని చేస్తారు? ఇదంతా నా వల్లే కదా. నేను ఈ పెళ్లి చేసుకోకపోయి ఉంటే వాళ్ళు ఏ భయం లేకుండా బతికేవాళ్ళు కదా. బాధపడకు వసు. ఇది మంచి సంబంధమని, వీళ్ళ స్థాయికి తగ్గట్టుగా కానుకలు లాంఛనాలు ఉండాలని ఆంటీ అంకుల్ ఈ పని చేశారు. నీ దృష్టిలో తప్పే కావచ్చు, కానీ ఇది వాళ్ళ బాధ్యత. నా కోసం కన్న కొడుకుని వదిలేసుకున్నారు, ఉన్న ఊరిని వదిలేసి వచ్చారు. ఆయన వాళ్ళని, బంధువులని అందరినీ వదిలేశారు.
ఊళ్ళో ఉన్న ఆస్తులమ్మి ఇక్కడ నర్సరీ కొన్నారు. ఇప్పుడు దాన్ని కూడా నా కోసం వదులుకున్నారు. కన్నవాళ్ళు కూడా ఇంత చేయరు. వాళ్ళ రుణం నేనే విధంగా తీర్చుకోవాలి? వాళ్ళు బతకడానికి నేనేం చెయ్యాలి? భయం వేస్తోంది పింకీ, చాలా భయం వేస్తోంది. భయపడకు వసు, ఇది బాధపడే సమయం కూడా కాదు. పెళ్ళవనివ్వు. ఆంటీ అంకుల్ కోసం ఏం చేద్దామో ఆలోచిద్దాం. పసుపు రాసే కార్యక్రమానికి వెళ్దాం పద. రావి. మరీ నీ హ్యాండ్ బ్యాగ్ నా చేతిలో పెట్టడం ఏం బాగోలేదు చాము. నిన్ను నా కొంగున కట్టేసుకుంటే తప్పు గాని నా హ్యాండ్ బ్యాగ్ నీ చేతిలో పెడితే క్రైమా ప్రేమో? సుమా సిస్టర్. చెప్పండి చాముండేశ్వర గారు. ఏంటి సిస్టర్ ఇంకా గారు గీరు అని? హాయిగా చాము సిస్టర్ అని పిలవండి. అంతకన్నా భాగ్యమా చాము సిస్టర్? ఎందుకు పిలిచారు? మేము మీకు మాటిచ్చాం, అది ఇప్పుడు తీర్చుకుంటాం. ప్రేమ్, అది ఇలా ఇవ్వు. తీసుకోండి సిస్టర్. ఏంటి సిస్టర్? చూడండి. నెక్లెస్ హారికక చాలా బాగుంది. దీన్ని పసుపు రాసే కార్యక్రమంలో పెడతారా, లేక సంగీత్లో పెడతారా, మెహందీలో పెడతారా? ఇది హారిక కాదు సిస్టర్, మీకే. హ? నాకా? ఇంత ఖరీదైన నెక్లెసా? మీకంటే ఖరీదైనవేం కాదులే సిస్టర్. ఎంతైనా మీరు ఆ ఇంట ఆడపడుచు. మీ హోదాకి తగిన బహుమతి ఇవ్వాలనుకున్నాం, ఇచ్చాం. అంతేగా. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పటి వరకు నాకెవ్వరూ ఇలాంటి కానుకలే ఇవ్వలేదు. అదేంటి, వసు వాళ్ళేమీ ఇవ్వలేదా? ఆ? వాళ్ళ మొహం, వాళ్ళకు తినడానికే టికానా లేదు. ఇక కానుకలేమిస్తారు? వాళ్ళు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? మీకు మేమున్నాం సిస్టర్. మీకేం కావాలన్నా మేమిస్తాం. ఆ? అయ్యో, ఏ జన్మ రుణమో ఇది. ఇకపై ఇది జన్మ జన్మల అనుబంధం కావాలి. ఆ? ఈ జన్మలో చాలదన్నట్టు వచ్చే జన్మలో కూడా ఇలాంటి నెక్లెస్లు పట్టుకెళ్దామని. బావగారు ఏదో అనుకుంటున్నట్టున్నారు. వాము, ఈవిడ పోలీస్ డాగ్ లాగుందే. మనసులో అనుకున్నది కూడా స్మెల్ చేస్తోంది. ఏం లేదండి, మీది చాముది చాలా జన్మల రిలేషన్ అయి ఉంటుంది అని అంటున్నాను. అవును సిస్టర్, కాసేపట్లో పసుపు రాసే కార్యక్రమం మొదలవుతుంది కదా. ముందుగా ఎవరు పసుపు రాస్తారు? మన హారికకు మీరు, ఆ వసుకి వాళ్ళ అమ్మ రాస్తారు సిస్టర్. నేనంటే మా బేబీకి ఓన్ మదర్ని. కానీ ఆ వసు సుశీల డాటర్ కాదు కదా. ఆ అమ్మాయికి ఆవిడ అత్త అవుతుంది కదా. అత్తే అమ్మైంది సిస్టర్. ఎంతైనా అత్త అత్తే కదా సిస్టర్. ఆ సుశీలకి బదులు సంధ్య వాళ్ళమ్మతో ముందుగా పసుపు రాయిస్తే బాగుంటుందేమో. ఆ, చాలా బాగుంటుంది సిస్టర్. సంధ్య అమ్మ వసుకి తల్లి వరుస అవుతుంది కదా. ఈ మాట నేను జయంతి వదినతో చెప్పొచ్చు, కానీ శంఖంలో పోస్తే కానీ తీర్థం కానట్టు మీరు చెప్తే బాగుంటుందేమో. ఆ, భలేవారే సిస్టర్. ఇలాంటి సీన్లే నాకు కావాలి. మీరు చెప్పారుగా, ఇక అల్లుకుపోతాను చూడండి. ఆ, వస్తాను. ఆ? ఎవరి చేత్తోనో పసుపు రాయించడానికి మన చేతి చమురు వదిలించుకోవడం అవసరమా చాము? డబ్బును ఎక్కడ ఆదా చేయడమో కాదు, ఎక్కడ వృధా చేయటమో కూడా తెలిసుండాలి ప్రేమ్. అరే, ఈ వృధా ఖర్చు దేనికి అని అడుగుతున్నాను. మగపెళ్లి వాళ్ళు ఆ వసు వాళ్ళని మనల్ని సమానంగా చూస్తున్నారు. మనం అప్పర్ క్లాస్ అని, వాళ్ళు మిడిల్ క్లాస్ అని కనీసం ఆ వసు వాళ్ళకైనా తెలియాలి. అంటే అవకాశం దొరికిన ప్రతి చోటల్లా మనం వాళ్ళని ఫేస్ చేయాలి.
డైరెక్ట్ గా మనమే ఫేస్ చేస్తే విలన్స్ అవుతాం. అందుకనే దీన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్నాను. ఒక్క నెక్లెస్ పోయినా మన క్లాస్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది కదా. ఈ సుమంగళి మాట ఆ జయంతి వాళ్ళు వింటారని గ్యారంటీ ఏముంది? ఈ సుమ తక్కువదేం కాదు, ఒత్తి వెలిగించిన ఆటం బాంబు లాంటిది. దీన్ని తెలివిగా ఉపయోగించుకుంటే ముందు ముందు మన హారికకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ మా లేడీస్ లెక్కల్లే. పద. అభి, కాసేపట్లో పసుపు రాసే కార్యక్రమం పెట్టుకొని ఇప్పుడు ఇలా వెళ్ళడం ఏంటి? నేనే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. ఏ మాత్రానికి నువ్వు వెళ్ళడం ఎందుకన్నయ్య? భాస్కర్ అన్నయ్య వెళ్ళి తీసుకొస్తాడు. రిలేటివ్స్ అందరూ వచ్చారు, ఒక్క వాళ్ళు తప్ప. అందరికంటే ముందుండాల్సిన వాళ్ళు ఇప్పటి వరకు లేరంటే అది నా తప్పు. లేదభి, నేను ఆంటీకి ఆల్రెడీ కాల్ చేశాను. ఎయిర్పోర్ట్ కార్ కూడా పంపిస్తానని చెప్పాను. ఫ్లైట్ లేట్ అవుతుందట. నేనే వెళ్ళి మీ అంకుల్ తీసుకొస్తానని ఆంటీ గారు చెప్పారు. అలా చెప్పడం ఆవిడ మంచితనం అన్నయ్య. కానీ మనమే వెళ్ళి తీసుకురావడం మనకి గౌరవం. సంధ్య లేదని, మనం ఆ గౌరవం ఇవ్వలేదని అత్తయ్య అనుకోకూడదు. వాళ్ళతో మనం ఎప్పుడైనా అలా ప్రవర్తించావా అన్నయ్య? వదిన ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉన్నాం కదా. మిగతా విషయాలు వేరు, ఇలాంటి సమయాల్లో వేరక్కని. వాళ్ళకి మనం తప్ప ఎవరూ లేరు. వాళ్ళు మనం తక్కువ చేశామనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. అందుకే నేనే ఎయిర్పోర్ట్ వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. ఆగభి, ఇక్కడ పసుపు రాసే కార్యక్రమం ఉంది. నువ్వు అఖిల్ ఖచ్చితంగా ఉండాలి. ఇది ఎంతో ముఖ్యమైన కార్యక్రమం. నాకు వాళ్ళు అంతకంటే ముఖ్యం అన్నయ్య. ఆల్రెడీ వాళ్ళు లేకుండా విఘ్నేశ్వరుడి పూజ జరిగింది. ఇక మిగతా ఏ కార్యక్రమం అయినా వాళ్ళు వచ్చిన తర్వాతే జరగాలి. నన్ను వెళ్ళనివ్వండి. అభి, అని అదిగో ఆంటీ అంకుల్ వచ్చేసారు. ఎక్కడికి వెళ్తున్నావు అభి? మీకోసమే ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాడు అంకుల్. అదేంటి భాస్కర్, అంకుల్ని తీసుకొస్తానని నీతో చెప్పాను కదా. మీరింకా రాలేదని అన్నయ్య మా మీద కోపడుతున్నాడు. పసుపు రాసే కార్యక్రమం పక్కన పెట్టి మరీ మీకోసం వస్తున్నాడు. సారీ మావయ్య, మేము దగ్గరుండి మిమ్మల్ని తీసుకురావాల్సిందే. రానందుకు క్షమించండి. అయ్యో, అవే మాట్లాడి. నీ పెళ్లికి 2 రోజుల ముందు రానందుకు నువ్వే మమ్మల్ని క్షమించాలి. అయినా మాకోసం శుభకార్యం పక్కన పెట్టుకుని రావడం ఏంటి? పెళ్ళిళ్ళు అలాంటివి మాకోసం ఆపకూడదు. మేము వచ్చేసాం కదా. భాస్కర్, అఖిల్, అభిని తీసుకెళ్లి రెడీ చేయించండి. రా అభి. వెళ్ళభి. సంజయ్ లేనందుకు బాధపడాలో, ఇంత మంచల్లుడు దొరికినందుకు సంతోషించాలో అర్థం కావడం లేదు. మన సంధ్య ఎక్కడికెళ్ళిందండి? వసు రూపంలో తిరిగి వచ్చేసింది కదా. పదండి వెళ్దాం.